హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మన వైజాగ్లో చాలా అంటే చాలా చాక్లెట్స్ ఉన్నాయండో. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? చాక్లెట్స్ ఒకటే అనుకుంటున్నారా? కాదండి, చాక్లెట్స్తో పాటు 90s ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, 90s టాయ్స్ ఉన్నాయి, 90s కిడ్స్కి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట ఇవంతా. నెక్స్ట్ అలానే లేటెస్ట్ ట్రెండింగ్ అవుతున్న చాక్లెట్స్ ఉన్నాయి. అలానే లేటెస్ట్గా కొరియన్ ఫుడ్ అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది కదా, ఇన్స్టెంట్ నూడిల్స్ అని. అలా అవి కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఇంకెందుకు లేట్, ఇంకా మంచి మంచి ఉన్నాయి, అవి కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తా. ఇక్కడ చూసారా, లోపలికి అడుగు పెట్టగానే చాక్లెట్స్ మీద చాక్లెట్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద చూసారా వాచ్ టైప్ చాక్లెట్, ఎంతమంది గుర్తుంది 90sలో. నేను 90s కాదులేండి, బట్ నాకెందుకో ఇప్పుడు కన్నా అప్పుడువే నాకు ఇష్టం. చాక్లెట్స్ ఫుడ్ అలాంటివే ఇష్టం అనమాట. లైక్ 90s ఫుడ్ ఐటమ్స్, 90s టాయ్స్ ఉంటాయి కదా, అవే నాకు చాలా బాగా ఇష్టం. అండ్ ఇక్కడ చూసాను మంచి మంచి చాక్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి మంచి చాక్లెట్స్ అన్నీ చూడగానే వావ్ అనుకున్నాను. అలానే ఏ కంట్రీస్ చాక్లెట్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీలో ఎవరికైనా తెలియకపోతే మన వైజాగ్లో కూడా చాక్లెట్ షాప్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. న్యూ మోడల్స్ అని, 90s షాప్, 90s ఫుడ్ ఐటమ్స్, టాయ్స్ అని, అవన్నీ మీకు ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు కదా అని చెప్పి సో ఇలా చేస్తున్నాను, ఇలా అప్లోడ్ చేస్తున్నా వీడియో తీసి. సో మరి ఇంకెందుకు లేట్, ఎవరైనా వెళ్ళకపోతే వెంటనే వెళ్ళండి. బట్ అంతకన్నా ముందు అడ్రస్ చెప్పలేదు, డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదా, మరి డీటెయిల్స్ అంతా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి డీటెయిల్స్ మీకు దొరుకుతుంది. అండ్ చాక్లెట్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయన్నమాట. బర్త్డేస్కి ఈజీగా గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు మనం. ఎవరికైనా బర్త్డేస్ టైంలో గిఫ్టింగ్ పర్పజెస్కి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. అసలుకి ఫస్ట్ బాగా అనపాను, బట్ నిజంగా చాలా బాగా ఉపయోగపడతారు కదా అని చెప్పి సో చాలా అని యాడ్ చేశాను. అంటే నిజంగా చాలా బాగున్నాయన్నమాట. బిస్కెట్స్ చూసారా, 50-50, గుడ్ డే, మ్యారీగోల్డ్, మోనాకో, నెక్స్ట్ చాలా బిస్కెట్స్ అయితే ఉన్నాయి. హైడ్ అండ్ సీక్, ఓరియో, డార్క్ ఫ్యాంటసీ, అలా అన్ని బిస్కెట్స్ ఉన్నాయి. బాల్ పెన్స్ కూడా ఉన్నాయి అండో చూసారా. అండ్ నేనైతే నా ఫేవరెట్ అయితే నేను ఫస్ట్ తీసేసుకున్నాను, నబాతి అనమాట, చాక్లెట్ ఫ్లేవర్. అండ్ ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా ఉండేండో చూసారా. ఈ మధ్య ట్రెండింగ్ అయితే అవుతుంది కదా బాగా ఇన్స్టెంట్ నూడిల్స్. అండ్ ఇక్కడ చూసారా క్యాషూ నట్స్, అవన్నీ అయితే ఉన్నాయి. హెల్తీ ఫుడ్స్ కూడా ఉన్నాయండో. అండ్ చూడండి మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం నిజంగా సూపర్. అసలు గేమ్స్ కూడా చూపిస్తాను లేండి. అదేనండి టాయ్స్ అండ్ క్యూట్ మినీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఎంత బాగా నచ్చాయంటే అంత బాగా నచ్చింది నాకు, చెప్పలేం. ఇది చూసారా ఎంత బుజ్జిగా ఉందో. అండ్ దీని లోపల క్యాండీస్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు తీసాను కదా, ఆరెంజ్ కలర్ ఫ్రెండ్స్ చూస్తున్నారా. అండ్ చూసారా చాక్లెట్స్ గిఫ్ట్ హ్యాంపర్స్ బాగున్నాయి కదా. అండ్ రోజ్తో కూడా మనకి మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వచ్చు. సో అలా రోజ్ చాక్లెట్ కూడా ఉందన్నమాట. నిజంగా సూపర్. అసలు నేను షాక్లో ఉన్నా. నేను ఎన్ని డేస్ నుంచో అది ఎప్పుడో తిన్నాను చాక్లెట్స్, మళ్ళీ ఇప్పుడు తినాలనిపించి చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను అనమాట. 2-3 ఇయర్స్, 2-3 కూడా కాదండి, ఒక 5 to 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను అనమాట చాక్లెట్స్ కోసం. అవి ఎక్కడ దొరుకుతాయని ఫైనలీ ఈ షాప్లో, ఈ స్టోర్లో అయితే దొరికిందనమాట. అదేంటని నేను చూపిస్తానులేండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు గుర్తుందా, ఇది 2000 కిడ్స్కి అయితే మనకి బాగా తెలుస్తాయి కదా ఇవేంటో, జెల్లీస్ అనమాట. కలర్స్ జెల్లీస్ ఉంటాయి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అలా ఉంటాయి కదా ఒక్కొక్క ఫ్లేవర్. అండ్ నేను అదే చూస్తున్నాను, ఎల్లో కలర్ మ్యాంగో అనమాట ఫేవరెట్. సో అలా మనకి అలా ఇష్టమైనవన్నీ ఒకేసారి చూస్తే ఎందుకో మనసు హాయిగా అయితే ఉంటారు కదా. అండ్ ఇక్కడ చూసారా చాక్లెట్స్ అండ్ జస్ట్ నార్మల్గా చెప్తున్నాను లేండి, అదొక సరదా అనమాట. ఇదిగోండి నేను అడిగిన చాక్లెట్స్ అయితే
ఇది కాఫీ బైట్ అనమాట. అది ఎప్పుడో 5 రూపీస్కి అలా కొనుక్కునేదాన్ని, ఇప్పుడు 5 వేలైంది. ఎంత చేంజ్ అవ్వలేదు. అండ్ ఫైనలీ నేను అనుకున్న చాక్లెట్స్ అయితే దొరికేసింది. ఇదేంటి హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నాను అనుకుంటున్నారా? అవునండి, హ్యాండ్ బ్యాగే, కానీ ఇది నిజమైన హ్యాండ్ బ్యాగ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఏంటి చెప్పాలా, హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, దాని లోపల క్యాండీస్ అయితే ఉంటాయన్నమాట. చిన్న హ్యాండ్ బ్యాగ్ అలాగా. ఇంకా చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ స్టోర్. నిండుకో నిజంగా లోపలికి అడుగు పెట్టగానే ఫుల్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా క్యాండీస్ అనమాట. నేను దూరంగా ఉండి అక్కడ వేరే వేరే చిన్న చిన్న మినీ ఐటమ్స్ అయితే చూస్తున్నాను, క్యాండీస్, మినీ క్యాండీస్. సో ముందు కూడా వీడియో తీయడం సేమ్ ఇదే తీశారు, అదే చెప్తున్నాను అనమాట. నేను ఇప్పుడు అదే తీసాను, నువ్వు ఇప్పుడు అదే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా బబుల్ టీ అనమాట, బూబా టీ. చూసారా కొరియన్ ఐటమ్స్ మీ మధ్య ట్రెండింగ్ అవుతుంది, ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. సో మరి ఇంకెందుకు లేట్. సో ఇది వచ్చేసి అడ్రస్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మన వైజాగ్లో రామ్నగర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ తెలుసా? రామ్నగర్ అనమాట. ఇక్కడ వాల్టర్ మెయిన్ రోడ్ నియర్ బొంబాయి రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ అనమాట, నెహ్రూ నగర్లో. అండ్ బిసైడ్ స్వీట్ ఇండియా షాప్ ఉంటుంది కదా, సో అక్కడే ఉంటాయన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది. అండ్ షాప్స్ కూడా ఉన్నాయి, సూపర్ కదా అసలు, నిజంగా నైస్ అనిపించింది. అండ్ ఎల్లో కలర్ లేస్ కూడా. ఇది వచ్చేసి 90s టాయ్ అనమాట. 90s కిడ్స్ వాళ్ళకి తెలుస్తుంది, అలానే 2000s కిడ్స్ వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. సో నాకైతే ఇది ఫేవరెట్. మనం కెమెరాలో ఇలా 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 క్లిక్ చేస్తే సో మనకి ఇలా చూస్తే ఒక్కొక్క యానిమల్ అయితే కనిపించేది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలా నేను చూద్దాం అయితే ఇలా కెమెరాలో యానిమల్స్తో పాటు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇలా కింద రిఫ్లెక్షన్ కూడా పడుతుందన్నమాట. సో నైస్ అనిపించింది నాకు. అండ్ ఒకేసారి అంతా మంచి 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 ఐటమ్స్ చూడగానే నాకైతే చాలా 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 బాగా అయితే అనిపించింది. మీరు కూడా ఈ షాప్కి వెళ్తే డెఫినెట్లీ చెప్పగలను, లైక్ మీరు 90s డేస్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, లేదా 2000s వాళ్ళు 2000s డేస్లోకి అయితే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే 2000 ఇయర్లోకి 90s ఇయర్లోకి ఆ ఇయర్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఐటమ్స్ మనం తిన్న ప్రతి ఐటమ్స్ అక్కడైతే తప్పకుండా ఉంటుంది. అండ్ ఇది చూసారా సాసెస్ అనమాట, లైక్ ఇది చూసారా సమ్యాంగ్, ఇవన్నీ ప్రజెంట్ ట్రెండింగ్ అయిన ఐటమ్సే. సో మీకు చాలా ఐడియా ఉంటానని అనుకుంటున్నాను పక్కాగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరి ఫేవరెటే కదా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, ఇలాంటి టాయ్స్ అవనివ్వండి. సో మీకు కూడా ఉపయోగపడతారు కదా, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పి ఇలా వీడియో తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఒక షాప్ని అయితే లుక్ అయితే వేసేయండి. అండ్ ఇక్కడ చూసారా ఏంటి అనుకుంటున్నారా, చింతపండు చాక్లెట్ ఉంటాయి కదా లాలీపాప్, అలాంటివి అనమాట. అండ్ టామరిన్ లాలీపాప్ అంటారు. అండ్ ఇది వచ్చేసి ఏంటి తెలుసా, బాగా ట్రెండింగ్ అయిన జోలో చిప్ అండి. ఈ మధ్య ఎక్కడ చూసిన యూట్యూబ్లో జోలో చిప్ ఛాలెంజ్ అలా చేస్తున్నారు కదా, సో అదేనండి ఆ జోలో చిప్ వీళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, ఇక్కడ స్ట్రాస్ అయితే ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇందాక చూపించారా, అది స్ట్రాస్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది. అదే స్ట్రా మనం మిల్క్లో పెడితే మిల్క్ షేక్ అయిపోద్ది అనమాట, కోల్డ్ మిల్క్లో పెడితే. అదే హాట్ మిల్క్లో పెడితే హాట్ చాక్లెట్స్ అయిపోద్ది. అండ్ ఇక్కడ చూసారు కదా ఓరియోస్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇవేంటి అనుకుంటున్నారా, ఇది వాటర్ సోడాలా పెట్టిన కోకోకోలా లాగా అయితే అయిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీ షాప్కి వెళ్ళి విజిట్ అయితే చెయ్యండి, అప్పుడు మీకు డీటెయిల్స్ ఇంకా బాగా బాగా తెలుస్తాయి కదా. అండ్ ఇది చిన్నప్పుడు తిన్నాను, ఒక సెకండ్ థర్డ్ అలాగా తిన్నాను అనమాట. ఈ చాక్లెట్స్ ఏంటి అనుకుంటున్నారా, 1 రూపీ చాక్లెట్స్ అదే అండి, టామరిన్ చాక్లెట్స్ అంటారు కదా, చింతపండు చాక్లెట్, అది అప్పట్లో నాకు ఫేవరెట్ చాక్లెట్ అనమాట.
అండ్ దీని ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM అండి. అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి నైట్ 9:30 PM. అది జస్ట్ మండే టు సాటర్డే అండి. మరి సండే ఏ టైమింగ్స్ అనుకుంటున్నారా? మార్నింగ్ 10 AM టు ఆఫ్టర్నూన్ 1 PM అండ్ మళ్ళీ ఈవినింగ్ 5 PM టు నైట్ 8:30 PM. అండ్ ఇది వచ్చేసి విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు వాళ్ళు, చూస్తారు కదా. అండ్ ఆ సిస్టర్ కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ గురించి అని. అండ్ ఇంకా చూసారు కదా బిస్కెట్స్ అనమాట, నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఇప్పుడు బిల్లింగ్ టైం ఫ్రెండ్స్, చూసారా? ఇదిగోండి తీసుకున్న బిల్లింగ్ అయితే అయిపోయింది, ఇచ్చేసారు. అండ్ మరి మీకోసం ఇవి కూడా చూపించాలి కదా. సో చూసారా, వీళ్ళ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ అలానే చూస్తున్నారు కదా. అండ్ వీళ్ళ దగ్గర 29 వెరైటీస్ ఆఫ్ మాన్స్టర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు బిల్లింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా బయటకి అయితే వచ్చేస్తున్నాను చూడండి. ఇదిగోండి చూస్తున్నారా, టేస్ట్ బడ్స్, హౌస్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్. మరి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, లైక్ కూడా చేసేయండి. మీరు లైక్ చేయడం వలన నా వీడియోస్ చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, ఎస్ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఈ స్టోర్ ఉంది. సో అలా అని చెప్పి సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. హెల్త్ అండ్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.